హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. ఇవాళ ఎపిసోడ్లో అయితే ఏంటి, నబీల్ కొంచెం ఓవర్ చేసినట్టే అనిపించింది. మనోడు టాప్లో ఉన్నాడని ఎప్పుడైతే లీక్ చేశారో అప్పుడు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందా ఏంటి అని కూడా నాకు ఎక్కడో కొడుతుంది. అసలే నబీల్ తత్ర తత్ర బత్ర అంటూ ఉంటాడు. మొన్న నామినేషన్లో చేసిన అయితే చూడలేకపోయాం అనుకుంటే, ఇవాళ నబీల్ కొంచెం అవినాష్ని ఇది చేసేలాగే మాట్లాడతాడు. అంటే ఇక్కడ ఏమిటంటే ప్రాబ్లమ్ అంటే ఈయన మీద ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల పక్కనోళ్ళు గేమ్ ఆడినా కూడా కనిపించకపోవడం అది ఉంది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన డిఫెండ్ చేసుకునేది గానీ, లేదంటే కొంచెం స్ట్రాంగ్‌గా మాట్లాడేది గానీ, ఏది అక్కడ చూడలేకపోతున్నాం. ఎక్కడ గొడవలు గానీ ఏమీ లేవు. అలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఎళ్ళిపోతున్నాడు. సో, అలాంటప్పుడు మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకొచ్చిందంటే, బయటోళ్ళొచ్చి చెప్పడం వల్లనే నీకు ఓటింగ్ బావుంది. నీకు, నిఖిల్‌కి అండ్ గౌతమ్‌కి మధ్యనే ఉంది అన్నట్టుగా చెప్పారని చెప్పి నిఖిల్ ఆల్రెడీ నబీల్‌కి లీక్ చేస్తాడు. అది కూడా ఒక విషయం కావచ్చు. ఇతనికి ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పెరగడం. మొదటగా అవినాష్ అయితే మళ్ళీ నిరూపించుకున్నాడనమాట. ఎలిమినేట్ అయిపోయే వాడికి ఈసారి ఏంటో ఎలిమినేట్ అయిపోయే వాళ్ళకి మళ్ళీ జాతకాలు మారి ట్రాక్ మీదకైతే వస్తున్నారో, ఆ విధంగా గౌతమ్ కూడా అంతే కదా, టాప్‌లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళడం స్ట్రైట్‌గా. అలాగే అవినాష్ ఎలిమినేట్ అయిపోతూ కూడా నాకెందుకో నేను టాప్‌లో ఉంటాననిపిస్తుంది అంటూ కొన్ని కామెంట్స్ చేశాడు. అవి కామెంట్స్‌గానే మిగిలిపోతే అసహ్యంగా ఉండేది. కానీ అతను గేమ్ పైన పెట్టాడనమాట. ఓ రేంజ్‌లో ఆడాడు ఇవాళైతే. సో, నిజంగా టాప్‌కెళ్తాడేమో అనిపిస్తుంది. ఇవాళ ఎపిసోడ్‌లో కూడా అంటాడనమాట. నేనెందుకో టాప్ 5లో ఉంటాననిపిస్తుంది. దేవుడా కొంచెం హెల్ప్ చెయ్యి, సహకరించు, ఈసారి ఎలాగైనా ఎళ్ళాలి అది ఇది అంటాడనమాట. ఇక్కడ ప్లేయర్స్ ఆడడం, కొంత ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ ఆల్సో అనుకోవాలి ముందు. వాళ్ళు టాప్ 5కి ఎళ్ళాలని అనుకోవాలి. ఇప్పుడు విష్ణుప్రియ ఉందంటే అనుకుంటుందా? ఆమె అసలు అనుకోకపోగా పక్కనోళ్ళని కిందకి లాగేస్తుంది పృథ్వీని. అది ఇది ఆ ఫీలింగ్స్, ఈ ఫీలింగ్స్ అంటూ. కానీ ఇక్కడ పాపం అవినాష్ వీళ్ళు చూడు వైల్డ్ కార్డ్‌గా వచ్చినా కూడా వాళ్ళ కృషి, వాళ్ళు ఖచ్చితంగా ఆడాలి. టాప్ 5లో ఉండాలి. రోహిణి గాని, తేజ గాని, అవినాష్ అయితే చించేసాడు ఇవాళ. ఇప్పుడు వచ్చిన ప్రియాంక, మానస్ కూడా చాలా చక్కగా వాళ్ళకిచ్చిన రెస్పాన్సిబిలిటీని అయితే నిర్వర్తించారు. నిన్నట్లాగా గాదు. నిన్న కొంచెం ఏంటో ఈ అఖిల్ కొంచెం ఆహ్, త తను హారిక ఔట్ ఆఫ్ ఫోకస్ అయ్యి కొంచెం ఫుడ్డు అది ఇది అని హంగామా చేశారు గానీ, మొత్తానికి వాళ్ళదైతే బానే ఉంది. బానే సాగించారు. వాళ్ళ తెలివితో బానే గేమ్ గూడా కండక్ట్ చేశారు. అండ్ ఆల్సో ఎక్కువ వాళ్ళకి కావాల్సిన వాళ్ళున్నారిక్కడ. విష్ణుప్రియ గాని, ఇటు మానస్‌కి, ఇటువైపు అసల మా చెల్లి అనే గౌతమ్‌కి, ప్రియాంక గాని, అయినా గూడా వాళ్ళు ఎక్కువ ఇన్‌పుట్స్ ఇవ్వకుండా అంతా బానే ఉంది. బయటంతా బానే ఉంది. చెప్పాల్సినవి 2 ముక్కల్లో చెప్పేసి అండ్ ఈవెన్ మానస్ కూడా నిఖిల్‌కి చెప్తాడు. అంతా బానే ఉంది. నువ్వు చెప్పాల్సిన పాయింట్ చెప్పు. అంతా బానే ఎళ్తుందని ఒక్క 2 ముక్కల్లో బాగా క్లియర్‌గా క్లారిటీ వచ్చేలాగా అయితే చేసి మొత్తానికి గేమ్ అయితే బాగా ఆడిచ్చారు. తేజ, అవినాష్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. తేజ అసల అందరూ గేమ్ ప్లే చూసావా ఎలా మార్చేసారో ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత అన్నట్టు అంటున్నాడు. అసల ఫ్యామిలీ వీక్ పెట్టేదే గేమ్ ఆడడానికి, ట్రాక్ ఎవరైనా తప్పితే ట్రాక్ మీదకి రావడానికి, అలాంటి వాటి కోసమే కదా! ఇన్‌పుట్స్ తీసుకొని వాళ్ళు ఆట సజావుగా ముందుకెళ్ళాలని చెప్పే ఫ్యామిలీ వీక్ పెడతాడు. ఇక్కడ ఎందుకు మరి తేజ ఇలా అన్నాడో తెలీదు. ఈళ్ళు అంటే ఫేక్‌గా ఏమన్నా టర్న్ అయిపోయి ఫేక్‌గా ఏమన్నా చేస్తున్నారు అన్నట్టుగా అంటున్నాడేమో. కానీ ఫ్యామిలీ వీక్ అనేది సరిదిద్దుకోవడం అది తప్పేమీ లేదు అందులో. కానీ విష్ణుప్రియ లాంటి బెబ్బే వాళ్ళు సరిదిద్దుకోరు. వాళ్ళకి సరిదిద్దుకోవట్లేదని తిడుతున్నారు అందరూ. సో, సో అందరూ ఒక మంచి ట్రాక్ మీద ఎళ్ళాలనే ఫ్యామిలీ వీక్ ఉంటది కాబట్టి అది పెద్ద డిస్కషన్ అనవసరం. కానీ ఇక్కడ తేజ చెప్పిన పాయింట్ ఇంకోటి బావుంది. రోహిణి చూడండి ఎంత బాగా ఆడుతుందో. రోహిణికి గనక నేను అదే చెప్పాను. రోహిణికి 2, 3 సార్లు మీరు గనక నామినేషన్స్‌లో ఉండుంటే ఈ పాటికి టాప్‌లోకెళ్ళేవాళ్ళు అని. నిజంగా అది. ఫ్యాన్ బేస్ అయితే ఖచ్చితంగా పెరిగేది రోహిణికి. అది కొంచెం మిస్ చేసుకుందనే చెప్పాలి. ఇప్పుడు గౌతమ్‌కి అంతే కదా! ఎలిమినేట్ అయిపోయేవాడు ఎలా టాప్‌కెళ్ళాడు? ఎలిమినేట్ అయిపోతున్నాడు అంటే ఆ టైంలో అక్కడ ఫ్యాన్ బేస్ లేదని అర్థం. అలాంటి అతనికి ఏదో ఒక పాయింట్‌లో నామినేషన్స్‌లో ఉండడం వల్లే కదా! ఆ ఫ్యాన్ బేస్ పెరిగింది. సో, నువ్వు నామినేషన్స్‌లోకి వస్తూ ఉంటేనే నీ ఫ్యాన్ బేస్ అనేది పెరుగుతూ ఉంటది. నీ ఆట చూసో, ఇది చూసో వాళ్ళు నీకు స్టిక్ ఆన్ అయ్యి ఉండి నీకు ఓటింగ్ అనేది ఏస్తారు కాబట్టి ఇక్కడ తేజ మంచి పాయింట్ చెప్పాడు. కానీ రోహిణి మాత్రం ఈ సీజన్ అంతా హిస్టరీ అయితే తిరగరాసింది. నామినేషన్స్‌లోకి రాకుండానే డైరెక్ట్ ఫైనల్‌కి వెళ్ళిపోయినట్టుగా అవుతుందనమాట ఇప్పుడు. నాకైతే అసలు ఈ ప్రాసెస్సే నచ్చట్లేదు. పిచ్చ బోర్‌గా ఉందనమాట. అండ్ ఆల్సో అసలు దీనివల్ల టీఆర్‌పీ ఏమొస్తదో మరి బిగ్ బాస్ ఎక్కడ ఆలోచించకుండా మైండ్ అలా లూజ్ అయ్యాడో తెలీదు. అసలు చాలామంది ఔట్ ఆఫ్ ఫోకస్ అయిపోయారు. నిఖిల్ గాని, విష్ణుప్రియ నిన్న బ్లాక్ బ్యాడ్జ్ రావడం వల్ల అసలు ఇంక కనిపించదనమాట. ఇలా ఒక్కొక్కళ్ళు అలా ఆల్రెడీ కొంతమంది గేమ్ ఆడట్లేదు ఎనకాల. నిన్న ఎవరు ఆడారు మనకు గేము?
రోహిణి, తేజ, గౌతమ్ ఆడారు. మిగతా ప్రేరణ, నబీల్ ఇలాంటి పెద్ద పెద్దోళ్ళందరూ ఖాళీగా కూర్చొని గేమ్ చూసారనమాట. ఇవాళ కూడా అదే జరగబోతుంది. ఇవాళ కూడా కొంతమంది ఆడతారు. మిగతా వాళ్ళంతా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటారు. ఇలా అయితే వాళ్ళకి స్క్రీన్ స్పేస్ ఉండదు. చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. టికెట్ టు ఫినాలే అంటే అదొక సీరియస్‌గా ప్రతి ఒక్కళ్ళు అంటే ఇండివిడ్యువల్‌గా అసలు ఇక్కడ ఇక్కడ ఒక్క ఈ బయాస్డ్ అనేది లేకుండా ఒక డిపెండెన్సీ అనేది లేకుండా చేసేలాగా ఒక టాస్క్ ఉండాలి. నా కోసమే ఆడుతున్నాను, టికెట్ ఫినాలే కోసమే ఆడుతున్నాను, నేను ఫైనల్‌కెళ్ళాలి అనుకునేలా టాస్కులు పెట్టేవాళ్ళు. మరి ఏంటో ఆ టాస్కులు ఈసారి లేవు. లేకపోగా అసలు ఏంటో ఎవరికొస్తదో వాళ్ళలో వాళ్ళకే కన్‌ఫ్యూజన్‌గా ఉంది. వాళ్ళు గివ్ అప్ ఇచ్చేసారు ఆల్మోస్ట్ మనకది రాదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇద్దరు రావడం, ఇలాగ టాస్కులు పెట్టడం, ఫైనల్‌గా మిగిలిన వాళ్ళని ఫిల్టర్ చేయడం. ఈ ప్రాసెస్ బాలేదు. అందరిని ఒక్కసారి వదిలి స్టేజ్ బై స్టేజ్‌గా, బజర్ బై బజర్‌గా ఎళ్తూ ఉంటే మిగతా మిగిలిన ఫిల్టర్ చేసిన వాళ్ళనే విన్నర్స్ అని ప్రకటించుంటే బాగుండేదనిపించింది. దీనివల్ల ఇంట్రెస్ట్ లేకపోగా ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇవాళ ఎపిసోడ్‌లో ఏం కనిపించలేదు నిఖిల్ ఏముంది లేరా ఇవాళ ఏముంది అనుకుంటారు. అండ్ ఆల్సో ఇటువైపు నబీల్ ఫ్యాన్స్ నిన్న గేమ్‌లో ఏం ఆడాడు, ఏం ఆడలేదు కాబట్టి ఏముంది నబీల్‌కి అసలు ఏమి లేదు స్క్రీన్ స్పేస్ అనుకుంటారు. ఇలా ఒట్టిగా కూర్చోబెట్టడం, ఒక్కొక్కళ్ళనేమో ఆడించడం ఇలా బాలేదనమాట. అందరిని కలిపి ఒకసారి గుంపుగా వదిలితే అండ్ టికెట్ ఫినాలే అంటే ఖచ్చితంగా అది ఎవరు ఇండివిడ్యువల్ వాళ్ళు ఆడాలి. దీనిలో వచ్చే ప్రయోజనం వాళ్ళకి ఆ టికెట్ దక్కిన వాళ్ళకే దక్కుతుంది కాబట్టి ఇండివిడ్యువల్‌గానే ఆడతారు. సో, ఆ విధంగా వదిలేసుంటే పోయేదని నాకనిపించింది. మళ్ళీ చిరాకుగా ఇదోటి పెట్టాడు. నిన్నటిదే చూడలేకపోయామంటే ఈళ్ళొచ్చారు మళ్ళీ. ప్రియాంక అండ్ మానస్ వచ్చారు. వీళ్ళు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ బాగానే చేశారు. కానీ అది చూడటానికి ఆ ప్రాసెసే బాలేదు మనకి. సో, బిగ్ బాస్ ఏమంటాడంటే ఇక్కడ మీరే వచ్చి వాళ్ళ వీళ్ళిద్దరిని ఎంచుకుంటారు కంటెండర్స్‌గా. మీరు వచ్చి పిచ్చింగ్ చేసుకోవాలి. అలా మీరే వచ్చి వాళ్ళు ఒప్పుకునేలా చెయ్యాలి అంటారు. ఎంతమందిని చేసినా అందులో ఇద్దరిని ఎంచుకోవాలి. సో సో, ఇలా అయితే హౌస్‌లోకొచ్చేస్తారనమాట. హౌస్‌లోకి రాగానే మీకు గుడ్ న్యూస్ అంటూ ఆళ్ళ కొడుకు పుట్టాడు కదా! మానస్ అది చెప్తారనమాట. ఇంతలోకి బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ వస్తది. మీరిద్దరిని ఎంచుకోవాలని చెప్పి అండ్ హౌస్‌మేట్స్ అంతా కలిసి వాళ్ళు ఒప్పుకునేలా చెయ్యాలి మిమ్మల్ని అన్నట్టు అంటారనమాట. సో, ఈ దాంట్లోనే భాగంగా వాళ్ళు హెడ్, షోల్డర్, నీస్ దాంట్లో బాటిల్ పెట్టాలన్నట్టు ఒక గేమ్ అయితే పెడతారు. ఇక్కడ వీళ్ళేంటంటే తెలివిగా ఫస్ట్ మీరే డిసైడ్ చేసుకొని ఒక ఇద్దరిని చూజ్ చేసుకోమంటారనమాట. వీళ్ళు బ్యాక్‌గ్రౌండ్‌లో చూజ్ చేసుకున్నోళ్ళేంటంటే ప్రేరణ, నబీలు ఆ ఎంతూజియాజం కనిపించింది నాకు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువైపు వీళ్ళొచ్చేసి వాళ్ళు చూజ్ చేసుకోలేక ఎందుకంటే నేను ఆడాలి, నేను ఆడాలంట. అవినాష్ అంటాడు నాకు అవకాశం రాలేదు. నాకు ఫైనల్‌కెళ్ళాలని ఉంది కదా! మరి నేను ఆల్రెడీ ఎలిమినేషన్స్‌లో ఉన్నాను, నామినేషన్స్‌లో ఉన్నాను. సో, నన్ను కన్సిడర్ చేయండి అంటూ ఉంటారు. సో, అందరూ నేను ఆడాలి, నేను ఆడాలి అంటూ ఇంకా లాభం లేదని చెప్పి వాళ్ళిద్దరి దగ్గరికెళ్ళి మీరే డిసైడ్ చేయండి అని చెప్పి చెప్తారనమాట. సో, వాళ్ళిద్దరూ ఇంకా తెలిసిందే కదా! ఆ ఎంతూజియాజం అనేది ప్రేరణ అండ్ నబీల్‌లో కనిపించింది కాబట్టి వాళ్ళిద్దరిని చూజ్ చేసుకుంటా ఉంటారు. సో, ఇప్పుడేంటంటే బిగ్ బాస్ తెలిసిందే కదా! వాళ్ళిద్దరూ మళ్ళీ వాళ్ళకి ఎవరైతే ఆపోజిట్ టీమ్ వాళ్ళు ఉంటారో వీళ్ళతో అఫెండర్స్ ఆడేవాళ్ళు వాళ్ళు చూజ్ చేసుకోవాలి. సో, నిఖిల్ అండ్ విష్ణుప్రియ అండ్ ఇతరెవరో మానస్‌తో ముచ్చట పడతారనమాట. నువ్వు ఇక్కడ గేమ్ ఏం ఆడుతున్నావో అదే ప్రొజెక్ట్ అవుతది కదరా బయటికి అన్నట్టు అంటాడనమాట. నిఖిల్ అడుగుతా ఉంటాడు కదా! సో, ఆ విధంగా నువ్వు ఏదైతే ఆడుతున్నావో, ఏదైనా చెప్పాలనుకుంటున్నావో ఓపెన్‌గా చెప్పే అది ఇది అని చెప్పి, నువ్వు ఏదైతే గేమ్ ఆడుతున్నావో అది మాకు ప్రొజెక్ట్ అవుతుంది అని చెప్తారనమాట. ఇక్కడ విష్ణుప్రియ అంటది, నిన్న నేను గేమ్ ఆడితే నీ ఎఫర్ట్స్ ఏంటి పృథ్వీని ఎందుకు తొయలేదు, నీ ఎఫర్ట్స్ కనిపించలేదు అని అడిగాడురా నన్ను అని మానస్‌ని అంటది. మానస్ అన్నట్టు చెప్పమ్మా అయితే నీ దగ్గర ఆన్సర్ ఉంటుంది కదా జనరల్ ఆన్సర్ ఎప్పుడు నాకు ఇక్కడ ఏమనిపిస్తే అది చేస్తాను ఇక్కడ నుంచి ఏమొస్తే అదే మాట్లాడతాను ఇక్కడ నుంచి ఏమనిపిస్తే అదే థింక్ చేస్తాను ఇలాంటి ఆన్సర్లు ఉంటాయి కదా చెప్పు అది ఇది అంటాడు అనమాట. సో ఎందుకంటే విష్ణుప్రియకి ఎంత చెప్పినా వేస్ట్ అని యాక్చువల్గా మానస్ బెస్ట్ ఫ్రెండే వీళ్ళు కలిసి ఆల్బమ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ సాంగ్స్ చేశారు చాలా. సో, చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళలో మానస్ ఉన్నాడు కాబట్టి, మానస్ కూడా చెప్పొచ్చు. నిన్న ఎలా అయితే నిఖిల్ చెప్పాడో అలా చెప్పొచ్చు. కానీ మానస్ రిస్క్ తీసుకోలేదు. ఎందుకంటే ఈమెకెవరు చెప్పినా వేస్ట్ ఆమె గేమ్ ఆడుతున్నప్పుడు మళ్ళీ ఈ సొల్లంతా ఎందుకు విష్ణుప్రియ. నిన్న అఖిల్ వచ్చి చెప్పాడు ఏమన్నా వినిందా వినకపోగా అతనికే రివర్స్ ఇచ్చింది. నాకు అర్థమైందమ్మా నాకు అర్థమైంది నీ గొడవ నాకు అర్థమైంది వదిలే అన్నట్టు అంటాడు. అలాంటిది మళ్ళీ మానస్ వస్తే మానస్ నిన్న నబీల్ నన్ను ఇలా అన్నాడురా నన్ను ఇలా అన్నాడురా అని చెప్పడం ఎందుకు నువ్వు గేమ్ బాగా ఆడి పోనీ లేదంటే వాళ్ళు చెప్పే సజెషన్స్ ఏమైనా తీసుకుంటే పోనీ చెప్పినా అర్థం ఉంది. వాళ్ళు చెప్పే సజెషన్స్ ఎటు తీసుకోవు కదమ్మా ఇంకెందుకు వాళ్ళకి చెప్పి వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తావు. మళ్ళీ ఆ అబ్బాయి ఏదో నీకు చెప్పడానికి ట్రై చేస్తాడు నువ్వు వినని ఫోజ్ కొడతావు. నేను ఇంతే అని చెప్పి పెద్ద లెక్చరర్ క్లాసు పీకుతావు. మళ్ళీ ఆ జనాల ఏంటి మైండ్లో ఏదో దూర్చడానికి ట్రై చేస్తావు. నేను ఆడేదే కరెక్ట్ నేను ఆడేదే జెన్యూను అని చెప్పి ఎందుకు అవన్నీ అనిపించింది నాకు ఆ సీన్ చూస్తే.
ఇటువైపయితే మన 'నబీల్' అండ్ 'ప్రేరణ' వీళ్ళిద్దరూ కంటెంట్ ఎవరినో ఒకరిని చూస్ చేసుకోవాలి ఆట ఆడడానికి. సో, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఇక్కడ అవినాష్ కూడా కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ కానీ వాటికి కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. వాడికి కొంత నాలెడ్జ్ లేదు ఇలా స్టడీ పరంగా. సో, ఏంటంటే వీళ్ళిచ్చిన గేమ్ సుడోకు గదా! సో, దానికి తగ్గట్టు తీసుకోవాలి కాబట్టి. సో, ఇటువైపు వచ్చేసరికి పృథ్వీ అగ్రెషన్‌తో ఫిజికల్ గేమ్ ఆడగలడు గానీ, ఇలాంటి గేమ్ అంత బ్రెయిన్ లేదు అన్నట్టుగా 'నబీల్' అన్నీ ఎస్టిమేట్ చేసి చెప్తాడనమాట. సో, ఆ విధంగా వీళ్ళనైతే చూజ్ చేసుకుంటారు. అవినాష్ అండ్ పృథ్వీని. గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో, ఏ యాంగిల్‌లో చూసినా 15 కౌంట్ అవ్వాలనమాట. ఆ విధంగా సుడోకునైతే అరేంజ్ చేయాలని చెప్తాడు. సో, ఇటువైపు వచ్చేసరికి నబీల్ ఫస్ట్ చేశానని చెప్పి కొట్టేస్తాడనమాట బెల్ కొట్టేసి ఇంతలోకి ఇతను మానస్ వచ్చి చెక్ చేస్తాడు. ఇదేంటి నాన్న ఇది టాలీ అవ్వట్లేదు కదా అని చెప్తారనమాట. అవునా మళ్ళీ చేయొచ్చు. అప్పటికి నిఖిల్ అంటానే ఉంటాడు బెల్ కొట్టే ముందే, చూసుకున్నావా నిఖిల్ అంతా బాగానే ఉందా, కరెక్ట్గానే ఉందా, అన్ని వైపుల నుంచి వచ్చిందా 15 అని అడుగుతాడు అనమాట. అంత ఫాస్ట్గా చేసేస్తాడు నబీల్. సో, మానస్ వచ్చి తప్పైంది కదా చూసుకో టాలీ అవ్వలేదు అంటే, మళ్ళీ చేయొచ్చా అంటే, బెల్ కొట్టేసావు ఇంకేం చేస్తావు, బెల్ కొట్టకుండా ఉండుంటే నువ్వు చేసేవాడివి, బెల్ ఎందుకు అనవసరం కొట్టావు అన్నట్టు అందరూ అంటారనమాట. మొత్తానికి అయితే మనకి ఇక్కడ చూపించలేదు కానీ లైవ్ బిగ్ బాస్ అయితే తర్వాత కొంచెం ఏంటి ఒక ఏంటి డయాగ్నల్గా మాత్రం అవ్వట్లేదు, మామూలుగా అవుతుందని ప్రేరణ చూపిస్తుంది అనమాట. ప్రేరణ అన్నీ బాగానే అవుతాయి కానీ డయాగ్నల్గా అవ్వట్లేదు. సో, ఏంటి డయాగ్నల్గా కూడా చేయాలంటే మనకి సుడోకు అంటే అన్ని యాంగిల్స్ నుంచి చేయాలి, 15 రావాలి అన్నట్టుగా అనుకుంటారు. ఇంతలోకి టాప్లో అప్పటికి ప్రేరణనే ఉంటుంది. తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తాడంటే రూల్ అయితే మారుస్తాడు. రూల్ మార్చడం అంటే ఒక క్లూ ఇస్తాడు, మధ్యలో 5 ఉండాలి అని చెప్పి. సో, మధ్యలో 5 ఉండాలి అంటే మేజర్ క్లూ కదా, మధ్యలో 5 పెట్టుకొని ఇంకా ఆ విధంగా ట్రాక్ చేయడానికి ట్రై చేస్తారు ఇంటి సభ్యులంతా. ఇక్కడ ఏమవుతుందంటే ప్రేరణ ఆల్రెడీ నాది అయిపోయింది, కాకపోతే డయాగ్నల్గా అయితే అవ్వట్లేదు, అది నాకు బిగ్ బాస్ నుంచి కన్ఫర్మేషన్ రావాలి అని ఉంటుందన్నమాట. సో, ప్రేరణ ఎంతవరకు అయితే రీచ్ అయిందో అంతవరకు ఇంకెవరు రీచ్ అవ్వరు అక్కడ. అవినాష్ కానీ, నబీల్ కానీ, పృథ్వీ కానీ వాళ్ళు కనీసం బేసిక్ కూడా రాదనమాట ఇంకా. సో, ఆ విధంగా చూస్తే ప్రేరణ విన్నరా అన్న ఆలోచిస్తూ ఉండగా బిగ్ బాస్ క్లూ ఇస్తాడు. క్లూ ఇచ్చి 5 రావాలి అనగానే ఆ తర్వాత దాన్ని ట్రాక్ చేయడానికి ట్రై చేసి అవినాష్ది వస్తుంది. సో, ఇక్కడ అవినాష్ విన్ అవుతాడనమాట. ఇక్కడ నబీల్ అంటాడనమాట, ఏమని ఇక్కడ నీ పక్కన తేజ అండ్ గౌతమ్ వీళ్ళందరూ నుంచొని చూస్తున్నారు కదా, మేమంతా దూరంగా ఉన్నాము, మా పార్ట్స్ ఇక్కడెక్కడ ఉన్నాయి కాబట్టి, సో నీకు వాళ్ళు ఏమైనా హెల్ప్ చేశారా, అవినాష్కి ఏమైనా హెల్ప్ చేశారా, అవకాశం ఉంది అన్నట్టుగా పృథ్వీని అంటూ ఉంటాడు. ఈ కన్నింగ్ గేమ్ ఆడి తన గేమ్ తాను ఆడుకుని ఉంటే నబీల్ ఈ పాటికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇందాక కూడా చూసారా అసలు అవినాష్ ఇలాంటి వాటిలో డమ్ము ఇంగ్లీష్ వర్డ్స్ కానీ ఇవి రావు, ఆ స్ట్రాటజీలు వేసే విధానం బాగానే ఉంది కానీ తినక ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయిందేమో నబీల్కి అని నాకు అనిపిస్తుంది. అండ్ పృథ్వీ కూడా ఫిజికల్గా వీటిలో ఉంటాడు కానీ ఈ పెద్ద విషయం లేదు పృథ్వీకి అన్నాడు. మరి తను ఏమన్నా పెద్ద స్ట్రాంగ్గా ఉన్నాడా? సుడోకు అనేది చాలా ఏమంటారు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే రెగ్యులర్గా ఆడే వాళ్ళకి కొంచెం బాగా బ్రెయిన్ కాచిగా వస్తుంది. సో, మనలాంటి వాళ్ళకి అంత రాకపోవచ్చు. కానీ నబీల్ నిజంగానే అంత ఇదైతే సుడోకు అనేది మరి అవినాష్ కంటే ఫాస్ట్గా పెట్టాలి కదా అతను ఎస్టిమేట్ చేసిన ప్రకారం. సో, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ బౌండ్ అవుతున్నాడేమో, కొంచెం ఎక్కువ నష్టపడుతున్నాడేమో నబీల్ అని నాకు అనిపిస్తుంది. అవినాష్ అయితే గెలుచుకొని ఏంటి నబీల్ అలా అంటావు షాక్ అవుతాడు అనమాట. షాక్ అవుతే లేదు నువ్వు ఆడలేదు అనలేదు అబ్బా, నేను ఎవరైనా హెల్ప్ చేశారేమో ఛాన్స్ ఉంది కదా, మేము దూరంగా ఉన్నాం వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే లేదు ఎవరు లేరు అని కొంచెం అవినాష్కి అసలు మామూలుగానే కోపం ఊరికే వచ్చేస్తుంది. అలాంటిది నువ్వు ఆడలేదు అన్నావు, ఆల్రెడీ విన్ అయి కూర్చున్నాడు అక్కడ. సో, అనేటప్పుడు ఇంకెక్కడో ఇంకా అవినాష్ ఇంకా నా పర్ఫార్మెన్స్ అడుగుతున్నారు వీళ్ళు చూపించుకోవాలన్నట్టు ఒక రేంజ్లో లుక్ ఇస్తాడు. కానీ ఎందుకులే గొడవ, నబీల్ మనకు చాలా హెల్ప్ చేశాడు, మనం నబీల్ సింకులో ఉన్నాం కదా ఎందుకు గొడవ పెట్టుకోవడం అని చెప్పి ఏం లేదులే అని చెప్పి తగ్గాడు. ఆ గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ దాని గురించే మీటింగ్ పెట్టుకుంటారు. సరే ఇది ప్రస్తుతానికైతే గేమ్ అయిపోతే బిగ్ బాస్ నువ్వు ఫస్ట్ వచ్చిన కారణంగా ఎదురున్న ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న బ్యాగ్ నీ దగ్గర ఉంచుకోమంటారు, అలాగే ఉంచుకుంటాడు. అలాగే పేరు నువ్వు సెకండ్ వచ్చావు కదా, సెకండ్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న బ్యాగ్ నీ దగ్గర ఉంచుకోమంటాడు. అదే పృథ్వీకి థర్డ్ వచ్చావు కాబట్టి థర్డ్ బాక్స్ ఓపెన్ చేసి బ్యాగ్ ఉంచుకో, నబీల్ లాస్ట్ వచ్చావు కాబట్టి ఆ ఫోర్త్ బాక్స్ ఓపెన్ చేసి నీ దగ్గర ఉంచుకోమని చెప్తారు. ఆ విధంగా ఉంచుకుంటారు. గేమ్ అయిపోగానే నబీల్ వచ్చేసి ఎవరో అవినాష్ని చాలా సారీ అడుగుతాడు, అది బాగానే ఉంది. మళ్ళీ సారీ కొంచెం బాగా డౌన్ టు ఎర్త్లో, సారీ అబ్బా అస్సలు అలా అనుకోవద్దు, నువ్వు గేమ్ ఆడలేదు అనలేదు అక్కడ, నీకు పక్కన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏమన్నా అందించే అవకాశం ఉంది అన్నట్టుగా మాట్లాడాను అంతే అని చెప్పి మళ్ళీ వివరణ ఇచ్చుకుంటూ ఉంటాడు. ఇటువైపు అవినాష్ ఏమో అలాంటిది ఏం జరగలేదు, అదేంటి అంటే నేను ఆ మాత్రం ఆడలేనా, నన్ను ఎలా అంటావు
అంటాడు అని అనుకున్నాను. వాళ్ళు నాకేం అందించలేదు. నేనే ఓన్‌గా ఆడానని అవినాష్ చెప్తాడనమాట. ఇతను మళ్ళీ మళ్ళీ సారీ చెప్తాడు. ఏమనుకోకు చిన్న విషయం ఏమనుకోకు అని చెప్తాడు. ఇంకా ఆ తర్వాత అయితే ఫన్ టాస్క్‌లు అయితే మొదలెట్టేస్తారు. బాగానే నవ్వొచ్చింది. ఈరోజు ఫన్ టాస్క్ అయితే మాత్రం నిన్న మరీ దారుణంగా ఉన్నాయి. ఫన్ అన్నారు ఎక్కడా జనరేట్ అవ్వలేదు. సో ఇవాళ కొంచెం పర్వాలేదు బాగానే నవ్వొచ్చింది. అండ్ ఆల్సో ఇటువైపు వచ్చేసరికి అది అవ్వగానే తేజ అండ్ అవినాష్ ఒకళ్ళ మొహాల్లో ఒకరు పెట్టుకొని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు ఇన్నాళ్ళు అవకాశం రాలేదు, ఇప్పుడు ఆడే అవకాశం వచ్చింది, ఖచ్చితంగా ఆడి నిరూపించుకోవాలి, నేను టాప్ 5లో ఉండాలనుకుంటున్నా, దేవుడా కొంచెం నాకు హెల్ప్ చేయి దేవుడా అన్నట్టుగా బాగా నిశ్చయించుకున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. సో నువ్వు ఏమి డైరెక్ట్గా విన్నవు కంటెండర్షిప్ అంటే కంటెండర్ గురించే అన్నట్టుగా మాట్లాడితే ఇక్కడ అవినాష్ అంటాడు, అవునవును నేను టాప్ 5లో ఈసారి అలాగైనా ఉండాలిరా నేను అనుకున్నాను. ఆ విధంగా బిగ్ బాస్ అయితే లాస్ట్ టాస్క్ అయితే మొదలెట్టేస్తాడు. తర్వాత అయితే ఈ తాళ్ల సహాయంతో బాల్ని పైకి తీసుకెళ్ళి అందులో ఉన్న స్కోర్ ఏ స్కోర్ అయితే ఉందో ఆ స్కోర్ హోల్లో అయితే దాన్ని పడేయాలన్నమాట. సో ఏదైతే క్రికెట్ నెట్ ఉన్న హోల్ ఉంటుందో దాంట్లోకి వెళ్తే మీరు గేమ్ నుంచి అవుట్ అయిపోతారు. అండ్ ఆల్సో బాల్ కనుక కింద పడితే ఆ బాల్ని మళ్ళీ రీయూజ్ చేయడానికి అయితే ఉండదు. ఇలాంటి రూల్స్ అయితే చెప్తాడు బిగ్ బాస్. ఆ విధంగా గేమ్ మొదలెట్టేస్తాడు అనమాట. సో ఫస్ట్ రౌండ్లో వచ్చేసి మన వీళ్ళు ఆడుతూ ఉంటే బిగ్ బాస్ అంటాడనమాట, ఒక ఐడియా వస్తుంది, కమిడియన్స్ అందరూ కామెంటరీ ఇవ్వండి, రోహిణి కామెంటరీ ఇవ్వంటే వీళ్ళు కూడా ప్లేయర్ ఆడుతున్నాడు, బాల్ని లేపాడు, పైన పెట్టాడు, మంచి స్కోర్ చేశాడు, ఇలాంటి కామెంటరీస్ ఇస్తూ ఉంటారు. ఈ గేమ్లో కూడా అవినాష్ రేంజ్లో రెచ్చిపోయాడు అసలు. నిజానికి గేమ్ ఆడటంలో ఎఫర్ట్స్ అయితే పెట్టిన ఎఫర్ట్స్కి చెప్తున్నాం మనం. ఎందుకంటే కమీడియన్స్ అంటే గేమ్ ఆడలేడన్న ఒక పేరుని అయితే చెరిపి పడేశాడు అసలు. ఇంకోసారి అంటే ఇప్పుడు కూడా కొంతమంది టాప్ 5కి వెళ్ళడం, కప్పు అనే మాట తప్ప టాప్ 5కి వెళ్ళడం, టాప్లోకి వెళ్ళడం, వీళ్ళు ఆ మాత్రం గోల్ అన్న పెట్టుకున్నారు. మిగతా ఇదివరకు సీజన్స్ అయితే టాప్ 5కి వెళ్ళడం అనేది కూడా లేదు అసలు కమీడియన్స్కి. ఈ సీజన్ నుంచి బిగ్ బాస్ అయితే చరిత్ర మారిపోనుంది. ఇంకా కమీడియన్స్ లేదు, ఎవరు లేరు, ప్రతి ఒక్కరు కప్పుకి అర్హులే అన్నట్టు మారిపోతుంది అనమాట. నెక్స్ట్ సీజన్స్లో ఎంటర్టైనర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకొని అయితే వస్తారు. ఇంకా ఈ గేమ్ అవినాష్ గనక ఏంటి టాప్ 5లో గనక ఎంటర్ అయితే, ఎందుకంటే ఈసారి రోహిణికి కానీ తేజకు కానీ అవినాష్ కానీ ఉన్న ఊపు మామూలు ఊపు కాదు, అది గేమ్నే మలుపు తిప్పింది. బిగ్ బాస్ మీకు నచ్చిన వాళ్ళకి ఈ 2 బాల్స్ ఇవ్వచ్చు అని చెప్పి చెప్తాడనమాట. సో ఇక్కడ వీళ్ళు కూడా వైస్ డెసిషన్ తీసుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే నబీలు లీస్ట్లో ఉన్నాడు కదా, నబీల్కి ఇద్దామన్న ఒక థాట్లో మానస్ ఆలోచిస్తూ ఉంటాడు. సో నబీల్కి కనుక నువ్వు ఇస్తే ఆల్రెడీ 30 ఉన్నాయి, నబీల్కి 24 ఉన్నాయి. నబీల్కి కనుక ఇస్తే 30 దాటి 36కి వెళ్ళిపోతాడు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇతను టాప్లోకి వెళ్ళిపోయినట్టు అవుతుంది. ఆల్రెడీ ఆడి లాస్ట్లో ఉన్నారు కదా ఎవరైతే పృథ్వీ వీళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రేరణకి అండ్ పృథ్వీకి. సో మనం దీన్ని అలా వదిలేయడం బెటర్. ఎవరికైనా ఇస్తే ఆల్రెడీ కష్టపడి ఆడిన వాళ్ళకి దెబ్బడిపోద్ది. సో అండ్ ఆల్సో నబీల్ ఏమన్నా పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇచ్చాడా అంటే ముందు గేమ్స్లో కూడా లీస్ట్లోనే ఉన్నాడు కదా, సో నబీల్కి ఇచ్చి మనం అన్యాయం చేయకూడదు వాళ్ళకి. అండ్ ఆల్సో ఇక్కడ 30 ఉన్నాయి పృథ్వీ ప్రేరణ, వీళ్ళకి ఎవరికైనా ఇచ్చి ఇంకోళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది. సో ఈ ఆఫర్నే రిజెక్ట్ చేస్తారనమాట, మేము యూస్ చేసి దలుచుకోలేదు ఈ పవర్ని అని చెప్పి పక్కన పడేస్తారు. వీళ్ళకి ఇక్కడ గేమ్ని మలుపు తిప్పే అవకాశం వచ్చింది. యాక్చువల్గా వీళ్ళు కనుక ఏ నబీల్కో లేదంటే ప్రేరణకో ఇచ్చుంటే వాళ్ళు ఖచ్చితంగా అవినాష్కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు. కానీ వీళ్ళు ఎందుకో స్కోర్ని పెంచడానికి ఇష్టపడలేదు, ఎవరు స్కోర్ వాళ్ళకే ఇద్దామన్న ఇదిలో ఉంటుంది ప్రియాంక. మానస్ సరే ఇంకా ప్రియాంక అన్నదానికి ఒప్పుకోక తప్పదు అన్నట్టు ఒప్పుకున్నాడు అనమాట. అదనమాట కంటెంటర్కి ఎవరిద్దాం అనుకుంటున్నారు, బ్లాక్ బ్యాడ్జ్కి ఎవరిద్దాం అనుకుంటున్నారు అంటే కంటెండర్ అవినాష్కి కోర్స్ అన్ని గేమ్లు విన్ అయ్యాడు. సో ఇటువైపు బ్లాక్ బ్యాడ్జ్ వచ్చి అన్నిట్లోనూ లీస్ట్లో ఉన్న నబీల్కి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఇస్తారనమాట. సో ఇక బిగ్ బాస్ మీరు వచ్చిన రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, మీరు బయటకు వచ్చేయమంటాడు మానస్ని ప్రియాంకని. సో అందరికీ జాగ్రత్తగా ఆడని బాగా ఆడంటాడు. ఒక సాంగ్ అయితే ప్లే చేస్తారు, విష్ణుప్రియ అండ్ మానస్ ఒక ఆల్బంలో చేస్తారు కదా, జరి జరి జారుతున్నది అని. సో దానికైతే డ్యాన్స్ చేస్తారనమాట. సో ఇక్కడ ఇంకా అయిపోద్ది అనమాట ప్రాసెస్. ఇటువైపు అవినాష్ తేజ మాట్లాడుకుంటారు, అరే ఎంత బాగుందో చాలా ఆనందంగా ఉంది నాకైతే, కంటెండర్ వరకు వచ్చాను, మొన్న ఎలిమినేట్ అయిపోతాను అనుకున్న నేను మళ్ళీ కెప్టెన్ అవ్వడం ఏంటి, మళ్ళీ ఇప్పుడు కంటెండర్ రేస్లో ఉండడం ఏంటి, ఇదే ఊపిలో నేను టాప్ 5కి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను, అవుతుందని ఆశిస్తున్నాను అన్నట్టు అనుకుంటాడు. ఇటువైపు మిడ్ నైట్ కబుర్లు అంటారు కదా, ఆ టైప్లో పృథ్వీ అని విష్ణుప్రియ మాట్లాడుకుంటుంటారు. లాస్ట్ నైట్ నాకు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కల్లోకి వచ్చాడు, ఈమె ఎప్పుడు ఇంకా అదే మూడ్లో ఉంటుంది అనుకుంటా విష్ణుప్రియ, ఆల్వేస్ 24/7 ఇలాంటి డేటింగ్ యాప్స్ ఏమన్నా
ఏమంటారు డేటింగ్ గేమ్స్ ఏమన్నా ఉంటే విష్ణుప్రియకి సూట్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లేకపోతే పెయిర్ అనో ఏదో ఇలాంటివి కొన్ని పెడుతూ ఉంటారు కదా! ఒకళ్ళకొకళ్ళు పెయిర్ అయ్యేలాగా కొన్ని ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. ఆ టైప్‌లో మన తెలుగులో గనక ఏమన్నా మంచి వేలో కన్వర్ట్ చేస్తే అలాంటి గేమ్స్‌లో అయితే బాగా పార్టిసిపేట్ చేస్తది. ఎందుకంటే 24/7 మరీ నీకు అవే ఆలోచనలా. పృథ్వీకి చెప్తుందనమాట. నేను అనుకుంటున్నాను తనకి ఇదంతా చూడడం చాలా పెయిన్‌గా అనిపిస్తూ ఉండొచ్చు. మన ఇద్దరి మధ్య ఇది అన్నట్టు ఇండైరెక్ట్‌గా చెప్తుందనమాట. ఎందుకంటే మూవింగ్ ఆన్ అవుతుందంట. అతని నుంచి మూవ్ అవుతున్న ప్రాసెస్‌లో ఇక్కడికొచ్చినట్టుంది పాప. ఇక్కడే వన్ పర్సన్ కూడా ఆలోచించకుండా పృథ్వీ, పృథ్వీ, పృథ్వీ అంటున్నాను గదా! సో, అది చూసి అతనికి బాధేసి ఉండొచ్చు అన్నట్టుగా అంటుందనమాట. అంటే ఈజీగా అర్థమైపోతుంది విష్ణుప్రియ ఎలాంటిదో. అంటే ఇలాంటివి పెద్ద లెక్క కాదు ఈమెకి. అంటే 1 మంత్‌లో ఒక 2, 3 జరిపేస్తదేమో మేబీ. అది రాంగ్ వేలో అంటలేదు. కొంతమంది అంత ఈజీగా ఏమంటారు అంత వల్నరబుల్‌గా ఉంటారు. లవ్‌కి కొంచెం ఎవరైనా మంచి ఈ పార్ట్నర్ దొరకాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఆ టైప్‌లో అనమాట నేననేది. "నువ్వు బ్రేకప్ చేసుకున్నావా?" అన్నట్టు పృథ్వీ అడిగితే, "అవును. అందరితో నేనే చేసుకున్నాను" అంటది. ఏంటో అంటే ఎన్ని లవ్‌లున్నాయో అందరితో ఈమె బ్రేకప్ చేసుకుందంట. ఈమెని ఏమైనా హైలో ఉంచేసుకోవాలని చూస్తుందిక్కడ. అయ్యుండొచ్చు. కానీ ఇక్కడ డిస్కషన్స్ అవసరం లేదు కదా! అది నేననేది. అయితే అతను నిన్నింకా కావాలనుకుంటున్నాడా అని అడిగితే విష్ణుప్రియ అంటే, అవును. హి వాంట్స్ మీ ఫర్ లైఫ్ అంట. అంటే ఏంటి మ్యారీ చేసుకుందామనా అంటే, ఆ! అన్నాడు. కానీ నేనే వద్దనుకున్నాను. అంటే తెలియకుండా 2 తప్పులైతే చేశాడు. నన్ను సంతోషపెట్టాలని. కానీ నాకది తెలిసినప్పుడు నేనింకా భరించలేకపోయాను. ఎందుకు ఆ విషయాలు దాయాల్సొచ్చింది నా దగ్గర నుంచి అన్నట్టు నాకు చాలా బాధేసిందన్నట్టు చెప్తుంది. ఏంటో ఇప్పుడు ఎవరితోనైనా బ్రేకప్ చేసుకొని వాళ్ళు చేసింది నచ్చలేదు అంటే పాపం తెలియకుండా నన్ను సంతోషపెట్టడానికి ఇంత అర్థం చేసుకొని బ్రేకప్ చెప్పే వాళ్ళల్లో గూడా విష్ణుప్రియనే ఉంటదేమో అనిపిచ్చింది. ఒకసారి చేశాడు నాకు తెలిసిపోయింది. ఇంకోసారి చేసేటప్పటికి నాకు తెలిసి ఇంకా బాధేసిందనమాట. అన్ని గట్స్ లేనోళ్ళతో నేనెందుకు ఉండాలని నాకనిపిచ్చింది. ఏదన్నా చేస్తే మనం చెప్పే అన్ని గట్స్ ఉండాలి గదా! అన్నట్టు విష్ణుప్రియ అంటుంది. మా మదర్ చచ్చిపోయాక మా మదర్ ప్లేస్ తీసుకున్నాడు. మా మదర్‌ని ఎలా అయితే హగ్ చేసుకుంటానో ఆ ఫీలింగ్, ఆ వార్మ్‌త్ అతని దగ్గరే నాకు కనిపించినియి. ప్రతి దాంట్లోనూ నా వెనకాలే ఉంటాడు. అన్నిట్లోనూ నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అంత ఇదిగా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. నాకు ఇక్కడికొచ్చినా అతనే గుర్తొస్తూ ఉంటాడు. ఆహ్, ఒకవేళ బ్రేకప్ అయిపోయినా గూడా అతను చూడకుండా అయితే ఉండలేను. ఇక్కడ పృథ్వీ చేస్తాడు ఎవరైనా గమనించి చూస్తే హెడ్ పట్టుకొని ఇదేమి తలనొప్పిరా బాబు నాకు అన్నట్టు. సో, అదనమాట విషయం. పృథ్వీకి దీనికి ఏదో మెంటల్ ఉందని అర్థమైపోయి ఆ టైప్‌లో హెడ్ పట్టుకుంటాడనమాట. సో, అతను చూడకుండా ఉండలేను. కానీ అతనితో బ్రేకప్ అయిపోయింది. సో, అలా అని చెప్పి నేను చూడకుండా ఉండలేను. అతను నా వెనకే ఉంటాడు. అన్ని పనుల్లోనూ సాయం ఉంటాడు. అండ్ నువ్వు మొన్న నోరు మూసుకొని తిట్టావు కదా! అది గనక అతను వింటే చాలా ఫీల్ అయ్యి ఉంటాడు. చచ్చిపోతాడు ఇంకేమీ లేదు. ఎందుకంటే నన్ను అంత ఇదిగా కేరింగ్‌గా చూసుకుంటాడు గదా! అన్నట్టు చెప్తుందనమాట. ఇక్కడ పృథ్వీ అయితే ఓ రేంజ్‌లో నసలా ఫీల్ అవుతాడనమాట. అమ్మో! ఇంకా నయ్యం పృథ్వీ గూడా కొంచెం బెండ్ అయ్యి కొంచెం ఏదో విష్ణుప్రియ చేస్తుంది గదా! అని చెప్పి వంత పాడు ఉంటే గనక విష్ణుప్రియ నమ్ముకుంటూ గోదాట్లో దూకినట్టే. అది ఎప్పుడు ఏ పని ఇంకా నిఖిల్ అన్నా కొన్ని ఏంటి తన ఫీలింగ్స్ ఇంకా కావ్య మీదే ఉన్నాయని యష్మికి చెప్పకపోవడం తప్పే. కానీ నేను హౌస్‌లోకొచ్చాక రియలైజ్ అయ్యాను. ఇలా మాట్లాడాడు కానీ, విష్ణుప్రియ అయితే ఇంక ఎక్కడికెక్కడికో పృథ్వీని తీసుకెళ్ళి బ్యాడ్ నేమ్ అయితే వచ్చేసిద్దనమాట. ఈమసలు ఈ టాపిక్ ఇప్పుడు తీయడం అనవసరం. ఇంక నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతది చక్కగా. తీసినామ మళ్ళీ ఈమె జెన్యూన్ అని చెప్పుకోవడం. ఇంకా ఏదో కొత్త కొత్త కాన్సెప్ట్ నాకెందుకో అనిపిస్తుంది విష్ణుప్రియ నిజంగా జెన్యూనేనా లేకపోతే ఏమైనా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుందా అని. కొన్ని కొన్ని అసందర్భంగా కూడా వస్తున్నాయి. అందుకని అలా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మాట్లాడే విష్ణుప్రియ మాటలు చూడండి. అతన్ని అతనే నా స్ట్రెంత్. అతన్ని చూడకుండా అందుకే ఉండలేకపోతున్నాను. మా మమ్మీ కూడా ప్రేమించనంత వాళ్ళ అమ్మ కూడా ప్రేమించనంత ఇదేంటి నన్ను నెత్తి మీద పెట్టుకొని ప్రేమిస్తాడు. నువ్వు నన్ను మూసుకో అంటే నాకు ఆయనే గుర్తొచ్చాడు. ఎందుకంటే ఆయన ట్రీట్మెంట్ అసలు ఎలా ఉంటది అన్నట్టుగా. ఈమె చూసారా ఆయనే నా స్ట్రెంత్. మా అమ్మ కూడా ప్రేమించినంత ప్రేమించాడంట. సో, ఇవి కొంచెం తేడా కొడుతున్నాయి సీనా అన్నట్టు. ఏంటో ఏమో బాధ నాకర్థం కాదు. మణికంఠ తర్వాత ఈ హౌస్‌లో కౌన్సిలింగ్ కావాల్సింది విష్ణుప్రియకి. అది గైస్ నేను చెప్పేది లాస్ట్ మాట అదే. సో, లైక్ అండ్ సబ్స్క్రైబ్.